తమిళ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్ కు 21.29 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. అది కూడా 30% వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. మద్రాస్ కోర్టు తీసుకున్న నిర్ణయంతో విశాల్ ఏకీభవిస్తారా లేక హైకోర్టుకు వెళ్తారా అన్నది తెలియాలి. ఇక విశాల్ లైకా సంస్థకు మధ్య గత కొన్నాళ్ల నుంచి ఆర్థిక పరమైన గొడవలు నడుస్తున్నాయి. విశాల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2019లో ఓ సినిమా నిర్మాణం కోసం గోపురం ఫిలిమ్స్ అధినేత అన్బు చెలియన్ దగ్గర 15 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. కొత్త సినిమా తీస్తే ఆ రైట్స్ గోపురం ఫిలిమ్స్ కు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది. విశాల్ ఆ అప్పును తీర్చలేని పరిస్థితిలో ఉండటంతో లైకా ప్రొడక్షన్ సాయం చేయడానికి వచ్చింది. అన్బు చెలియన్ కు విశాల్ కట్టవలసిన మొత్తాన్ని కట్టేసింది. దీంతో తాను తీయబోయే సినిమా రైట్స్ లైకాకు ఇస్తానని విశాల్ భరోసా ఇచ్చాడు. అయితే విశాల్ తన కొత్త సినిమా రైట్స్ లైకాకు ఇవ్వలేదు. శారీరకంగా మానసికంగా ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న విశాల్ కు భారీ దెబ్బ తగిలినట్టు అయింది. ఆయన దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.